సో ఇప్పుడే మెట్రో దిగి బయటకు వచ్చామన్నమాట. సో బయటికి రాగానే అండర్ పాస్ ఉంది రోడ్ క్రాస్ చేయడానికి. అండర్ పాస్ మొత్తం చూడండి ఎలా ఉందో, మొత్తం షాపింగ్ ఏరియానే, A to Z అన్ని ఐటమ్స్ ఉన్నాయి షాపింగ్ అండర్ పాస్లో. ఈ అండర్ పాస్ వస్తే నాకు ఏం గుర్తొస్తుంది తెలుసా, లైక్ దూకుడు సినిమాలో ఫస్ట్ మహేష్ బాబు చేస్తారు కదా లైక్ విలన్ వాళ్ళ తమ్ముడిని. సో నాకు ఆ సీన్ గుర్తొస్తుంది. అది కూడా ఇస్తాన్బులే కదా, సో నాకు అది ఆ సీన్ గుర్తొస్తుంది అన్నమాట. సో చెప్పాక నేను బోస్ఫరస్ టూర్కి వస్తానని చెప్పి బోట్ రైడ్ ఇది. లైక్ ఇది ఆల్రెడీ షిప్ ఎక్కేసాను, లాస్ట్ మూమెంట్లో క్యాష్ విత్డ్రా చేసుకొని షిప్ ఎక్కాను అనమాట. లైక్ ఇది ఏంటంటే వీళ్ళు కార్డ్ యాక్సెప్ట్ చేయన్నారు. సో ఇమీడియట్గా ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేసుకొని రన్నింగ్లో ఎక్కాం, రన్నింగ్ షిప్ ఎక్కాం, రన్నింగ్ బస్సు రన్నింగ్ ట్రైన్ కానీ రన్నింగ్ షిప్ ఎక్కాం మేమైతే. సో లోపల ఎలా ఉందో చూపిస్తా చూడండి. సో లోపల అయితే ఇలా ఉంది, మంచి కూర్చోడానికి ఫ్యామిలీ ఏరియాలో కూర్చోడానికి ఉంది. అండ్ ఇక్కడ మనకు స్నాక్ కౌంటర్ కూడా ఉంటుంది లోపల. మీరు దూకుడు సినిమా చూసింటే అందులో చెప్తారు కదా మేము బోట్ రైడ్కి వెళ్తున్నామని చెప్పి. సో సమంత వాళ్ళ ఫ్యామిలీ ఆ రైడ్ ఇదేనండి, అదే బోస్ఫరస్ టూరు. సో వాళ్ళు చెప్పింది కూడా ఇదే కాబట్టి మీకు ఇక్కడ ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఇంకా ఈ వీడియోలో మీకు ఆ సినిమాలో చూపించే లొకేషన్స్ మొత్తం చూపిస్తాను. పైన అయితే ఇలా ఉంటుంది అప్పర్ డెక్, ఇది ఇందాక కింద లోవర్ డెక్ చూసాం కదా, ఇది అప్పర్ డెక్ ఇది. సో పైన అయితే ఇలా ఉంది, స్నాక్ కౌంటర్ ఉంటుంది పైన, ఇలా కూర్చొని చూడొచ్చు. ఇందాక మనం చూసాం కదా బ్లూ మాస్క్, దాని బ్యాక్ సైడ్ ఇది. మనము అవతల పక్క ఉన్నాము, ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట మన టూర్ అయితే స్టార్ట్ అయింది. ఫుల్ గాలి వస్తుంది, వర్షం పడగానే ఉంటే చాలు గాలి అయితే వివత్సంగా గాలి తోలుతుంది. ఇక్కడ స్టార్ట్ అయింది, పోతున్నాం అనమాట మనం. ఈ బ్రిడ్జ్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే కాలిఫోర్నియాలో ఉన్న గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ గుర్తొస్తుంది. మీకు అలాగే అనిపిస్తుందా లేదా కింద కమెంట్ చేయండి. యూఎస్లో ఉన్న వాళ్ళైతే మరీ కమెంట్ చేయండి. చూస్తారా sarayların haricinde inşa edilen köşkten büyük binalardır. చూస్తారు కదా, ఇది మ్యూజియం అంటారు. ఒకప్పుడు క్యాస్టల్, ఇప్పుడు మ్యూజియం అయ్యిందంట. ఇది చూస్తారు కదా, ఇది స్కూల్ అంట. ఆ స్కూల్ ఆర్ కాలేజ్ ఇది 1853లో బిల్డ్ చేశారంట. ఇది అప్పటి నుంచి ఉంది. ఇది ఇట్స్ బీన్ నియర్లీ లైక్ 150 years కదా, 150-170 years అవుతుంది. బట్ స్టిల్ అలాగే అనేది చాలా నీట్గా ఉంది. ఎంత బాగుందో చూడండి, అప్పటి కాలంది. Birinci Abdülhamit tarafından annesi Rabia Selvi Sultan'ın anısına dönemin baş చూస్తారు కదా, ఈ మాస్క్ వచ్చి 1770s లో కట్టారంట. ఇది అప్పటి మాస్క్ ఇది. tarihi bir yer olup సో ఇది కూడా 1880s లో కట్టారంట. 1800s లో కట్టారు ఇది. సుల్తాన్ ఈ కింగ్ అప్పట్లో సుల్తాన్ ఉన్నాయంట, తను కట్టించారంట. ve bazı Osmanlı
సో ఇప్పుడే మా బాస్ఫరస్ టూర్ అయితే అయిపోయింది. ఇదేంటంటే మనకి క్రూజెస్ ఉన్నాయి కదా, ఈ క్రూజ్లో తీసుకెళ్తారు. సో దీంతో ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. ఎలా అంటే లైక్ 1 అవర్ ఉంది, 1.5 అవర్ ఉంది, 2 అవర్స్ అలా ప్యాకేజ్, 2 అవర్స్ 3 అవర్స్ అలా ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ టైం బట్టి ప్రైస్ ఉంటుంది అనమాట. మేము వెళ్ళింది వచ్చి 1.5 అవర్ ప్యాకేజ్. దీనికి లైక్ 300 లీరాస్ అయింది. అంటే అప్రాక్సిమేట్గా ఒక 7 to 8 euros అనుకోండి, అంత అయింది. ఒక 500 రూపీస్ అనుకోండి మన ఇండియన్ కరెన్సీలో అయితే. సో 1.5 అవర్ మొత్తం ఈ చుట్టూ లైక్ ఈ సముద్రం ఉంటుంది కదా, ఆ చుట్టూ తిప్పుకొస్తారు. బట్ వర్తే అన్నీ మనము వెళ్ళి అంత టైం స్పెండ్ చేసి చూసే పని లేకుండా ఇలా బయట నుంచే చూసుకుంటూ రావచ్చు అనమాట విజువల్గా. సో నాకైతే వర్త్ అనిపించింది. మీరు వస్తే మీరు ఒకసారి ట్రై చేయండి. సో యాక్చువల్గా మీరు హోటల్స్లో చెక్ఇన్ చేసినప్పుడు హోటల్స్లో వాళ్ళు ప్యాకేజ్ చేస్తారు అనమాట. ఈ బాస్ఫరస్ టూర్స్ ఉంటుంది తీసుకోండి అని చెప్పి చెప్తారు. వాళ్ళ దగ్గర ప్యాకేజ్ ఉంటుంది 19 euros 20 euros అలా చెప్తారు. బట్ మీరు అక్కడ తీసుకోకండి. ఎందుకంటే మీరు ఈ స్టాప్కి వచ్చినప్పుడు సో మీరైతే ఇక్కడ ఈ స్టాప్కి రావాలన్నమాట. ఇమన్యూన్ ఉంది కదా, ఈ స్టాప్కి రావాలి ఈ క్రూజ్ ఎక్కాలంటే. సో దీంతో ఏంటంటే క్రూజ్లో ప్యాకేజెస్ ఉంటాయి. లైక్ ఎకానమీ ప్యాకేజ్ నుంచి ప్రీమియం ప్యాకేజెస్ వరకు ఉంటుంది అనమాట. సో నేను తీసుకుంది వచ్చి ఎకానమీ 150 లీరా పడుతుంది పర్ పర్సన్ ఇది. సో అలా రేంజ్ పెరుగుతూ మీరు ప్రీమియంకి వెళ్ళేసరికి ప్రైస్ పెరుగుతూ వస్తుంది. ఇంకొంచెం ప్రీమియం లేదంటే క్రూజ్ కొంచెం లగ్జరీగా ఉంటుంది. అండ్ కొంచెం షాంపైన్ ఫుడ్ అలా ప్రొవైడ్ చేస్తుంటారు. సో అది దాన్ని బట్టి వెళ్తూ ఉంటుంది. 1000 లీరా వరకు కూడా వెళ్తూ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 19 euros 20 euros అలా వెళ్తూనే ఉంటుంది. ఇట్స్ అన్లిమిటెడ్ అనమాట. సో నేనైతే ఎకనామీ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అంత చూసేదానికి కూడా ఏం లేదు, 3 hours అంత స్పెండ్ చేయడానికి కూడా ఏం లేదు. 1.5 hour ఇస్ ఎనఫ్. అండ్ మీకు ఫుడ్ కావాలని కూడా బయట లోకల్ ఫుడ్ ట్రై చేసుకోవచ్చు. అవన్నీ ట్రై చేయండి.